ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ స్టోరీ అని చెప్పద్దు. జయ శ్రీరామ్, శ్రీమాత్రి నమః. చాలా సున్నితమైనటువంటి మాటలు మాట్లాడడానికి వాడు వచ్చానండి. జిఆర్ స్వామి వారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది మళ్ళీ నేను మీకు వీడియో పరంగా చూపించాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అందరూ విన్నదే, అది వైరల్ అయిందే. ఎందుకు అలా చేశారు అనే విషయం అర్థం కావట్లేదు. చతురామ్నాయన పీఠాలని శంకరాచార్యుల వారు స్థాపించలేదు అనడానికి మీ దగ్గర ఏమైనా ప్రమాణం ఉంటే తీసుకుని మాకు కూడా చూపిస్తే మేము కూడా చదువుకుంటామని చెప్తున్నాం ఆయనకి. శంకరాచార్య స్వామి వారు ఒక మాట చెప్పారు కాబట్టి ఇప్పటిదాకా సరిగ్గా మాట్లాడాలనుకున్నా సరిగా మాట్లాడట్లేదు. కాషాయ దండ మాత్రేన యతిః పూజ్యో నశంశయ అని చెప్పారు. కాబట్టి వారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉందామనే ఆలోచన. కాకపోతే ఇటువంటి మాటలు మీరు మాట్లాడడం వల్ల వినేటువంటి జనం ఏమనుకుంటారు? నిజంగానే వాళ్ళకి వాళ్ళ యొక్క ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిమానాన్ని, చతురామ్నాయ పీఠాల యొక్క గౌరవాన్ని మీరు తగ్గించిన వాళ్ళు అవుతారా అవరా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శివ కేశవ భేదాన్ని ఎందుకు చూపిస్తున్నారు నాకు అర్థం కాలేదు. జరిగేటువంటి సమతామూర్తి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి జరుపుకుంటున్నారు కదా, మధ్యలో ఇదెందుకు వచ్చింది అసలు? దీనికి దానికి ఏమి సంబంధము? అంత ఉత్తమ వైష్ణవుడు అయినటువంటి శంకరాచార్యుల వారే వైష్ణవులు అయితే అప్పుడప్పుడు రామానుజాచార్యుల వారు దాన్ని మొహమాడి పడితే మరి సమతామూర్తిగా సాక్షాత్తు శంకరాచార్యుల వారి యొక్క విగ్రహమే స్థాపించవచ్చు కదా. అప్పుడు స్థాపించలేదు, అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు దేనికి ఇవన్నీ నాకు తెలియగలుగుతాను నేను. ఎవరు స్థాపించే చతురామ్నాయ పీఠాలు? మీరు ఎవరైతే చెప్పారో వారి యొక్క పుస్తకంలోనే రాసుకున్నారు వాళ్ళు. ఆయన రచించినటువంటి శంకర విజయంలో ఏం రాశారో ఒకసారి మీరు వెళ్ళి చూసి చదివితే తెలుస్తుంది. చతురామ్నాయ పీఠాలు ఎవరు స్థాపించారు, దానికి ఉన్నటువంటి శాసనాలు ఏమిటి, అవన్నీ ఎవరు రాశారు అనే విషయాన్ని. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ స్టోరీ అని చెప్పద్దు. మనోభావాలు దెబ్బతింటాయి. అసలే మన మీద పాషండ మతాలు, మిగతా ఎడారి మతాలు, మిగతా మతాలన్నీ కూడా మన మీద దండెత్తుతూ ఉంటే మధ్యలో మీది కాంట్రవర్సీ ఎందుకండి తెలియగలుగుతాను నేను. దయచేసి మీరు ప్రచారం చేయకపోయినా పర్లేదు, కానీ దుష్ప్రచారం మాత్రం చేయకుండా ఉంటారు అని నేను సవినయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎతులు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుందండి. జయ శ్రీరామ్, జయ శ్రీమన్నారాయణ, శ్రీమాత్రే నమః.